గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 67th డైలీ మనీ షో. మన ఛానల్ 2 days బ్యాక్ ఎల్సిడ్ మీద వీడియో చేశాను కదా. ఆ వీడియో చేసిన తర్వాత నుంచి కామెంట్ సెక్షన్ లో మన సబ్స్క్రైబర్ లో చాలా మంది అడుగుతున్నారు, మార్కెట్ లో ఇలా ఎల్సిడ్ లో అండర్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్న వేరే స్టాక్స్ ఏమైనా ఉన్నాయని చెప్పి. నాకు తెలిసిన స్టాక్స్ ఏవైతున్నాయో వాటి గురించి అండ్ అలాగే ఇలా అండర్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చో కూడా మీకు ఈ రోజు వీడియోలో నేర్పిస్తాను. దీంతో పాటు మార్కెట్ లో ఉన్న వేరే అదర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ టుడేస్ డైలీ మనీ షో. హాయ్ గైస్, మనం కంటెంట్లోకి వెళ్ళే ముందు ఐ వాంట్ టు స్పీక్ విత్ యూ ఫర్ 1 minute. నేను మన ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మన మనీ పర్ ఛానల్ 5 lakh సబ్స్క్రైబర్ మార్క్ని క్రాస్ అయింది. నౌ వీఆర్ 500K ప్లస్ మనీ పర్సన్స్. అండ్ ఏ బిగ్ థ్యాంక్స్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఎందుకంటే మీ సపోర్ట్ లేకుండా మన మనీ పర్స్ టీమ్ ఈ ఫీట్ని అయితే అచీవ్ చేయలేకపోయేది. ఎందుకంటే మన మనీ పర్స్ లాంటి ఛానల్స్ ఇలాంటి ఫీట్స్ అచీవ్ చేయడం అంత ఈజీ కాదు వితౌట్ యువర్ అన్కండిషనల్ లవ్ అండ్ సపోర్ట్. ఈ ఛానల్ పెట్టిన దగ్గర నుంచి నాది నా టీమ్ది ఒకటే ఎయిమ్, వీ హ్యావ్ టు డెలివర్ క్వాలిటీ కంటెంట్ టు అవర్ సబ్స్క్రైబర్స్. డే 1 నుంచి వీఆర్ మెయింటైనింగ్ ది సేమ్ స్టాండ్స్. మంచి క్వాలిటీ స్టాక్స్ అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్నప్పుడు వాటి గురించి మీకు ఇన్ డెప్త్ డీటెయిల్స్ షేర్ చేయడంతో పాటు మార్కెట్ లో క్రేజ్ బాగా ఉండేసరికి DHFL, ఎస్ బ్యాంక్, ఫ్యూచర్ రీటైల్ లాంటి షేర్స్ లోని చిన్న ఇన్వెస్టర్లు బలైపోతుంటే మీ వెల్త్ క్రియేట్ చేయడమే కాదు, మీ వెల్త్ ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా మేము ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ప్రయత్నించాం. అండ్ ఇప్పటివరకు ఏ రోజు వ్యూస్ వస్తున్నాయి కదా అని జంక్ కంపెనీస్ మీద పదే వీడియోలు చేసింది లేదు అండ్ ఫ్యూచర్ లో చేసేది లేదు మన ఛానల్లో. అండ్ అలాగే మన మనీ పర్ ఛానల్ తెలుగు ఛానల్ అయ్యుండి కూడా మన కంట్రీలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ని మన ఛానల్ వరకు తీసుకొచ్చి ఇంటర్వ్యూస్ చేసాం. నా హిందీ ఛానల్స్, ఇంగ్లీష్ ఛానల్స్ ఇలాంటి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం స్టార్ట్ చేసాయి. అండ్ అగైన్ తెలుగు ఛానల్ అయ్యుండి కూడా IPOs వస్తున్నప్పుడు మేనేజ్మెంట్ ఒక వ్యూ విన్నట్టయితే మీకు ఇంకొంచెం కన్విక్షన్ బాగా వస్తుంది అని చెప్పి కంపెనీస్ మేనేజ్మెంట్ మన ఛానల్ వరకు తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేసాం. అండ్ ఇప్పటి వరకు మన కంట్రీలో మేనేజ్మెంట్ యూట్యూబ్ ఛానల్ వరకు తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేసిన ఒకే ఒక ఛానల్ మన మనీ పర్ ఛానల్. అండ్ పాస్ట్లోనే కాదు, ఫ్యూచర్లో కూడా మన నుంచి వచ్చే ఒకే ఒక ప్రామిస్, వీ విల్ ఆస్పైర్ టు డెలివర్ క్వాలిటీ కంటెంట్ టు యూ గైస్ నో మ్యాటర్ వాట్ ఆడ్స్ ఆర్ అగేన్స్ట్ అస్. మేము ఏదైతే చదివి నమ్మామో అదే మీతో షేర్ చేస్తాం. మేము DHFL వీడియో చేస్తున్నప్పుడు ఇప్పుడైతే DHFL బ్యాచ్ స్టాక్ అని చెప్పి అందరూ బిలీవ్ చేస్తారు, కానీ మేము ఆ వీడియో చేసేటప్పుడు ఆల్ ఆడ్స్ వేర్ అగేన్స్ట్ అస్. బట్ కానీ మేము ఏదైతే నమ్మో అదే ఆ వీడియోలో చెప్పాం. సేమ్ థింగ్ ఎస్ బ్యాంక్ వీడియోలో, సేమ్ థింగ్ ఫ్యూచర్ రీటైల్ వీడియోని. ఇవి వెల్త్ ప్రొటెక్షన్ సైడ్ అయితే, ఈవెన్ వెల్త్ క్రియేషన్ సైడ్ కూడా మీకు తెలుసు గ్లాండ్ ఫార్మా IPO వచ్చినప్పుడు ఎంతమంది అగేన్స్ట్ గా ఉన్నారు మార్కెట్లోని. బట్ కానీ మేము ఏదైతే చదివింది నమ్మింది మీతో షేర్ చేసాం. ఈవెన్ ఫ్యూచర్ లో కూడా మనీ పర్స్ టీమ్ నుంచి మీకు అదే క్వాలిటీ కంటెంట్ మేము ప్రామిస్ చేస్తున్నాం. అండ్ ఇంకొక విషయం కూడా మీతో షేర్ చేయాలి, మన మనీ పర్ ఛానల్ ప్యూర్ తెలుగు ఛానల్ అయ్యండి కూడా లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా అదర్ లాంగ్వేజ్ పీపుల్ కూడా మన ఛానల్లో ఉన్న కంటెంట్ వాచ్ చేస్తుంటారు. దట్ హ్యాపెండ్ ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ అన్కండిషనల్ సపోర్ట్. ఎందుకంటే మీరు ఏదైతే వీడియోని షేర్ చేస్తుంటారో దానివల్లే వాళ్ళకి మన ఛానల్ గురించి తెలిసింది. అండ్ వాళ్ళు కూడా మన ఛానల్లో ఉన్న వర్క్ ని తెలుగు ఛానల్ అయ్యండి కూడా వాళ్ళు కామెంట్స్ లో ఎంకరేజ్ చేస్తుంటారు. నాకు ఆ కామెంట్స్ చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. వన్స్ అగైన్ ఏ బిగ్ థ్యాంక్స్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. అండ్ యూ గైస్ నో, నా నుంచి థ్యాంక్స్ అనేది జస్ట్ నోటు మాటల్లో ఎమోషనల్ గా చెప్పడం మాత్రమే కాదు, రిటర్న్ గిఫ్ట్ కూడా ఉంటుంది. నేను ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ కోసం సాటర్డే రోజు వెయిట్ చేయండి. ఐఎమ్ షూర్ దిస్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మోస్ట్ ఆఫ్ యూ గైస్. ముందుగా మనం మార్కెట్ అప్డేట్ చూసినట్టయితే సెన్సెక్స్ 290 పాయింట్స్ కరెక్టే 49,902 పాయింట్స్ క్లోజ్ అయింది. నిఫ్టీ 77.9 పాయింట్స్ కరెక్టే 15,030 పాయింట్స్ క్లోజ్ అయింది. నిన్న మన డైలీ మనిషిలో టాటా మోటార్స్ యొక్క రిజల్ట్స్ కవర్ చేసుకున్నాం కదా. ఈ రిజల్ట్స్ బాగాలేకపోయేసరికి ఈరోజు సెషన్లో ఈ స్టాక్ ఏకంగా 5.41% కరెక్ట్ అయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఈరోజు అరౌండ్ 1 o'clock హ్యాపీయెస్ట్ మైండ్స్ రిలేటెడ్గా మన టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ షేర్ చేసాం. ఈ అప్డేట్స్లో ఏమన్నదంటే కోకోకోలా బాట్లింగ్ యూనిటెడ్, ఇది లార్జ్లీ ప్రైవేట్లీ హెల్డ్ బాట్లింగ్ యూనిట్ ఫర్ కోకోకోలా. వీళ్ళకి హ్యాపీయెస్ట్ మైండ్స్ మైక్రోసాఫ్ట్ అజూర్ ప్లాట్ఫామ్ ద్వారా రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ టెక్నాలజీని డెవలప్ చేసి ఇచ్చిందని చెప్పి ఈ అప్డేట్లో ఉన్నది. ఈ హ్యాపీయెస్ట్ మైండ్స్ కోకోకోలా బాట్లింగ్ కంపెనీ యునైటెడ్ కి ఆర్డర్స్ రిలేటెడ్ గా ఒక బాట్ ని క్రియేట్ చేసి ఇచ్చిందని చెప్పి ఈ అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ వచ్చిన తర్వాత 740 రూపీస్ లో ట్రేడ్ అవుతున్న షేర్ 767 రూపీస్ వరకు పెరిగి 760 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే 2 days బ్యాక్ నేను ఈ వీడియో చేశాను కదా. ఈ వీడియోలోని ఎల్సిడ్ ఏషియన్ పెయింట్స్ యొక్క షేర్స్ హోల్డ్ చేయడం వల్ల ఈ కంపెనీ యొక్క ఈచ్ షేర్ కి మార్కెట్ లో వాల్యుయేషన్ చాలా ఎక్కువగా ఉన్నదని మనం మాట్లాడుకున్నాం కదా. ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మన సబ్స్క్రైబర్ లో చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే, ఇలా వేరే ఏదైనా కంపెనీలు ఇంకొక కంపెనీలో ఒక షేర్స్ హోల్డ్ చేయడం వల్ల వాటి వాల్యుయేషన్ మార్కెట్ లో బాగా ఎక్కువగా ఉండి కరెంట్లీ స్టాక్ మార్కెట్ లో తక్కువలో ట్రేడ్ అవుతున్న కంపెనీలు ఏమైనా ఉన్నాయని చెప్పి అడుగుతున్నారు. ఎస్ ఉన్నాయండి, ఎందుకుంటూ వాటిని హోల్డింగ్ కంపెనీస్ అని కూడా అంటారు. ఇలాంటి హోల్డింగ్ కంపెనీస్ లోని అండర్ వాల్యుయేషన్ లో 1-2 కంపెనీల ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తాను. అండ్ అలాగే ఇలాంటి కంపెనీలు మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చో కూడా నేను మీకు ఈ వీడియోలో నేర్పిస్తాను. ఫస్ట్ లెట్ మీ టేక్ యూ టు స్క్రీనర్. లెట్ మీ సెర్చ్ ఫర్ ఏ కంపెనీ, NBI ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్. దీంట్లో కిందకి వెళ్ళామనుకోండి, కిందకి వెళ్తే యాన్యువల్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకోవడం మీకు తెలుసు కదా, చాలాసార్లు నేర్పించాను. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి యాన్యువల్ రిపోర్ట్ డౌన్లోడ్ అవుతుంది. లెట్ మీ డౌన్లోడ్ దిస్ రిపోర్ట్. ఈ NBI యొక్క యాన్యువల్ రిపోర్ట్ నేను ఓపెన్ చేశాను. ఈ రిపోర్ట్లోని QOT కోటెడ్ ఇన్వెస్ట్మెంట్ సర్చ్ చేసినట్టయితే ఇక్కడ కోటెడ్ ఇన్వెస్ట్మెంట్ సర్చ్ చేసాం అనుకోండి, ఇక్కడ మనకి ఈ కంపెనీ వేరే కంపెనీస్ ఒక షేర్స్ ఎన్ని హోల్డ్ చేస్తున్నాయని మనకు అర్థమవుతుంది, క్లియర్గా కనబడుతుంది. కొంచెం కిందకి ట్రాక్ చేసామనుకోండి, వీళ్ళు శ్రీ సిమెంట్స్ ఉంది కదా, ఈ శ్రీ సిమెంట్స్ ఒక షేర్స్ ఎన్ని హోల్డ్ చేస్తున్నారు 8,49,450. ఈ నెంబర్ నేను ఎక్సెల్ ఎంటర్ చేస్తాను. వీళ్ళు 8,49,450 షేర్స్ హోల్డ్ చేస్తున్నారు కదా.
కరెంట్లీ శ్రీ సిమెంట్స్ ఒక షేర్ ప్రైస్ మనం చూసినట్టయితే 27,813 రూపీస్ ఉన్నది. 27,813 రూపీస్. నా వీళ్ళు హోల్డ్ చేసిన షేర్స్ని ఈ షేర్తో మల్టిప్లై చేసామనుకోండి, వీళ్ళు హోల్డ్ చేసిన శ్రీ సిమెంట్స్ ఒక వాల్యూ 2,362 crores. ఇప్పుడు నేను ఎన్ఎస్సీ ఓపెన్ చేశాను. ఎన్ఎస్సీలో ఎన్బిఐ ఇండస్ట్రీస్ ఒక టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ మనం చూసినట్టయితే 24,56,806 షేర్స్ ఉన్నాయి. 24,56,806 షేర్స్ ఉన్నాయి కదా. నా ఈ ఎన్బిఐ ఇండస్ట్రీస్ శ్రీ సిమెంట్స్లో హోల్డ్ చేసిన షేర్స్ ఒక వాల్యూని ఈ వీళ్ళ టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్తో డివైడ్ చేసామనుకోండి, ఈ షేర్ ఒక వాల్యూ 9,616 రూపీస్ అవుతుంది. నా కరెంట్లీ ఎన్బిఐ ఇండస్ట్రీస్ ఒక ఈ షేర్ మార్కెట్లో 2,004 రూపీస్కి ట్రేడ్ అవుతుంది. 2004 అంటే వీళ్ళు శ్రీ సిమెంట్స్లో ఏవైతే షేర్స్ టోటల్ షేర్స్ హోల్డ్ చేస్తున్నారో ఆ షేర్స్ ఒక వాల్యూని వీళ్ళు టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్తో డివైడ్ చేసి దాని వాల్యూ 9,616 పర్ షేర్ వస్తుంది. జనరల్లీ హోల్డింగ్ కంపెనీస్ డిస్కౌంట్లో ట్రేడ్ అవుతాయి, 40, 50, 60% డిస్కౌంట్లో ట్రేడ్ అవుతాయి. బట్ కానీ ఇక్కడ చూడండి డిస్కౌంట్ ఇంకా ఎక్కువగానే ఉన్నది కదా. అండ్ ఇన్ఫాక్ట్ మనం వీళ్ళు శ్రీ సిమెంట్స్ ఒక షేర్స్ ఏవైతే హోల్డ్ చేస్తున్నారో వాటి ఒక వాల్యూ మాత్రమే తీసుకున్నాం. బట్ కానీ ఎన్బిఐ ఇండస్ట్రీస్ ఒక కోటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ చూసినట్టయితే వీళ్ళు వేరియస్ అదర్ స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేశారు. మీరు ఇక్కడ చూడొచ్చు. వీటన్నిటి యొక్క క్యాలిక్యులేషన్ మనం చేసి చూసినట్టయితే వీటి వాల్యుయేషన్ ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే మార్కెట్ ఒకసారి ఇలాంటి షేర్లకు సరిగ్గా వాల్యుయేషన్ ఇవ్వదు కాబట్టి మనకి డిస్కౌంట్లో దొరుకుతుంటాయి. అండ్ ఈ ఎన్బిఐ ఇండస్ట్రీస్ విషయంకి వచ్చినట్టయితే ఒక కన్సర్న్ ఉంది. ఆ కన్సర్న్ కూడా మీకు చెప్పాలి. మనం మన 49th ఈ డైలీ మనీషోలో మాట్లాడుకున్నాం. మీకు గుర్తున్నట్టయితే రీటైల్ ఇన్వెస్టర్స్ ని మోసం చేసిన స్టాక్ అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. ఈ వీడియోలో ఏం మాట్లాడుకున్నాం అంటే ఈ ఎన్బిఐ ఇండస్ట్రీస్ ఒక ప్రమోటర్స్ ఎవరు, శ్రీ సిమెంట్స్ ఒక గ్రూపే కాబట్టి ఆ ప్రమోటర్స్ యాక్చువల్లీ ఎన్బిఐ ఇండస్ట్రీస్ ఒక బ్యాలెన్స్ షీట్లో ఏవైతే షేర్స్ ఉంటాయో ఆ షేర్స్ ని చాలా డీప్ డిస్కౌంట్ కి కొనేసుకున్నారు అని చెప్పి ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చిందన్నమాట. దాని మీద ఇప్పటివరకు ఎన్బిఐ ఇండస్ట్రీస్ మేనేజ్మెంట్ కానీ శ్రీ సిమెంట్స్ ఒక మేనేజ్మెంట్ కానీ ఏం రెస్పాండ్ అవ్వలేదు. సో ఇలా డిస్కౌంట్ దొరుకుతుంది కదా అని చెప్పి కంగారు పడి కొనేసుకోకండి. అండ్ అలాగే ఇలా డిస్కౌంట్ కి దొరికే మిగిలిన కంపెనీస్ ఏవైతే ఉంటే వాటిని మనం ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నది కూడా మీకు ఇప్పుడు నేర్పిస్తాను. లెట్ మీ సెర్చ్ ఫర్ ఏ కంపెనీ వర్ధమాన్ హోల్డింగ్స్. నౌ మన స్క్రీనర్లోని రేషియోస్ యాడ్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ మార్కెట్ వాల్యూ ఆఫ్ కోటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ అని యాడ్ చేసుకోండి. మార్కెట్ వాల్యూ ఆఫ్ కోటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇది యాడ్ చేసుకున్నట్టయితే వీళ్ళు ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ని వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో హోల్డ్ చేస్తారో వాటి ఒక వాల్యుయేషన్ మనకి ఇక్కడ వస్తుంది అన్నమాట. నా ఈ కంపెనీ యొక్క మార్కెట్ వాల్యూ ఆఫ్ కోటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ చూసినట్టయితే 1,037 crores. బట్ కానీ ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ చూడండి కరెంట్లీ 639 crores ట్రేడ్ అవుతుంది. అంటే వీళ్ళు ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ హోల్డ్ చేస్తున్నారో వీళ్ళ బ్యాలెన్స్ షీట్లో దానికన్నా తక్కువ వాల్యుయేషన్లో ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. నా ఈక్విటీ మార్కెట్స్ ఇలాంటి స్టాక్లను ఎప్పుడు ఐడెంటిఫై చేసి వాల్యుయేషన్ ఇస్తుంది అని అడిగినట్టయితే అది ఎవరూ చెప్పలేం. ఎందుకంటే బికాస్ కొన్నిసార్లు కొన్ని సంవత్సరాల పాటు ఈ స్టాక్లు ఇలా అండర్ వాల్యుయేషన్లోనే ఉండిపోతాయి. బట్ కానీ మార్కెట్ ఐడెంటిఫై చేసి వాల్యుయేషన్ ఇవ్వడం స్టార్ట్ చేసి వితిన్ 15 days 1 monthలోనే ఒక్కొక్కసారి ఇలాంటి స్టాక్లు భయంకరంగా పెరుగుతుంటాయి అన్నమాట. సో వీటిలో ఉండే రిస్క్ అది ఏంటంటే ఈ స్టాక్ని హోల్డ్ చేసినప్పుడు చాలా సంవత్సరాలు ఇలాంటి స్టాక్స్ యొక్క ప్రైజ్లు పెరగకుండా ఉండిపోతుంటాయి అన్నమాట. సో మీరు కంగారు పడిపోయి ఇలాంటి స్టాక్లు ఇన్వెస్ట్ చేసేద్దాం అని చెప్పి ఆలోచిస్తున్నట్టయితే అలా కంగారు పడకండి. కొంచెం హోంవర్క్ చేసి ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ కూడా హానెస్ట్ మేనేజ్మెంట్ అంటే రీటైల్ ఇన్వెస్టర్లు చీట్ చేసే మేనేజ్మెంట్ కాదు అని మీకు అనిపించింది అనుకోండి, అలాంటప్పుడు మన ఓవరాల్ పోర్ట్ఫోలియోలో 1 to 2% మనం ఇలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ మీ దగ్గర ఉన్న డబ్బులు మొత్తంలోని 10%, 20%, 30% ఇలాంటి స్టాక్లో ఇన్వెస్ట్ చేసి స్టక్ అయిపోకండి. ఈ 2 కంపెనీలు మాత్రమే కాదు మార్కెట్లో ఇలా డీప్ డిస్కౌంట్లో దొరుకుతున్న స్టాక్స్ చాలానే ఉంటాయి. మీకు ఎలా సెర్చ్ చేయాలో నేర్పించాను కదా. ఒక్కొక్కసారి స్క్రీన్లో ఇక్కడ మార్కెట్ వాల్యూ ఆఫ్ కోటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ చూపించదు, ఉన్నా కూడా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ హోల్డ్ చేసినా కూడా చూపించదు. బట్ వాళ్ళ బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళామనుకోండి మనకు క్లియర్గా దొరుకుతుంది వీళ్ళు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ హోల్డ్ చేస్తున్నారు, వాటి యొక్క వాల్యుయేషన్ ఎంత ఉన్నది అన్నది. సో మీరు కూడా ఇలాంటి కంపెనీలు సెర్చ్ చేసి మీరు ఫైండ్ అవుట్ చేసినట్టయితే మన కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మన మిగిలిన వ్యూవర్స్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఒకవేళ నాకు ఇలాంటి డీప్ డిస్కౌంట్లో ట్రేడ్ అవుతున్న కంపెనీలు ఏమైనా దొరికినట్టయితే మీకు మన డైలీ మనీషోలో షేర్ చేస్తాను. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే నేను మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు Q4 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లాస్ట్ ఇయర్ Q4తో కంపేర్ చేసి 21% డ్రాప్ అయింది. ప్రీ ప్రొవిజన్ ఆపరేటింగ్ ప్రాఫిట్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసి 17% డ్రాప్ కనబడుతుంది. బట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్లో 87% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ అలాగే వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ లాస్ట్ ఇయర్ Q4లో 11.2% గా ఉన్నట్టయితే అది ఇప్పుడు 7.9% డ్రాప్ అయింది. రిటర్న్ ఆన్ అసెట్స్ 1.6% నుంచి 2.7% గ్రో అయ్యి అండ్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఒక రీటైల్ డిపాజిట్ షేర్ కన్సిస్టెంట్గా గ్రో అవుతుంది. అండ్ అలాగే వీళ్ళ కాసా రేషియో చూసినట్టయితే Q1 31% గ్రో అయ్యి 2,699 crores రీచ్ అయింది. అండ్ వీళ్ళ డిపాజిట్ బేస్ ఇయర్ ఆన్ ఇయర్ చూసినట్టయితే 22% గ్రో అయ్యి 13,136 crores రీచ్ అయింది. ఇందులో కాసా బుక్ పర్సెంటేజ్ చూసినట్టయితే 21% గా ఉన్నది. అండ్ వీళ్ళ ఓవరాల్ డిపాజిట్స్లో రీటైల్ డిపాజిట్స్ ఒక కంట్రిబ్యూషన్ 48% రీచ్ అయింది. అండ్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 32% గ్రో అయిందని చెప్పి చెప్తున్నారు. కాకపోతే వీళ్ళ ఎన్పిఏ నెంబర్స్ చూసినట్టయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో 1%గా వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ ఉన్నట్టయితే అది ఇప్పుడు 7.1% రీచ్ అయింది. అండ్ నెట్ ఎన్పిఏ విషయంకి వచ్చినట్టయితే 0.27%గా ఉన్నట్టయితే అది ఇప్పుడు 2.9%కి రీచ్ అయింది. అండ్ ఈవెన్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ గ్రాస్ అండ్ నెట్ ఎన్పిఏలో సబ్స్టాన్షియల్ ఇంక్రీజ్ అనేది మనకు కనబడుతుంది. అండ్ ఎన్పిఏ నెంబర్ ఇంతలో ఇంక్రీజ్ అవడం ఈజ్ నాట్ ఏ హెల్దీ సైన్.
మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మనం మార్చ్ 17th వీడియోలోని అదానీ గ్రీన్ ఎనర్జీ సాఫ్ట్ బ్యాంక్ ప్రమోట్ చేసిన ఎస్బీ ఎనర్జీ లోని మేజర్ స్టేక్ అక్వైర్ చేయడానికి చూస్తుందని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. ఈ రోజు ఈ డీల్ రిలేటెడ్ గా కన్ఫర్మేషన్ వచ్చింది. ఎస్బీ ఎనర్జీలోని 80% స్టేక్ సాఫ్ట్ బ్యాంక్ దగ్గర ఉన్నది, 20% స్టేక్ భారతీ గ్రూప్ దగ్గర ఉన్నది. సో ఓవరాల్ గా అదానీ గ్రీన్ ఎనర్జీ ఈ 100% స్టేక్ ని అయితే అక్వైర్ చేయబోతుంది. అండ్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా అదానీ గ్రీన్ ఎనర్జీ ఏదైతే 2025 కల్లా టార్గెట్ పెట్టుకున్నదో ఆ టార్గెట్ ని అచీవ్ చేయడానికి అయితే వాళ్ళకి బాగా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఈ డీల్ రిలేటెడ్ అప్డేట్ తో మార్నింగ్ నుంచి స్టాక్ పాజిటివ్ లో ట్రేడ్ అయ్యి 3.57% పెరిగి క్లోజ్ అయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే పిఏ ఇండస్ట్రీస్ వాళ్ళ Q4 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లో 40% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటా విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేస్తే 22% గ్రో అయిందని చెప్తున్నారు. బట్ ఎబిటా మార్జిన్స్ లో 290 బేసిస్ పాయింట్స్ డ్రాప్ కనబడుతుంది. నెట్ ప్రాఫిట్ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేస్తే 62% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళు ఎక్స్పోర్ట్స్ లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేస్తే 47% గ్రో అయ్యి. బట్ కానీ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసాం అనుకోండి, రెవెన్యూస్ లో మనకి ఫ్లాట్ గ్రోత్ అనేది కనబడుతుంది. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ చూసినట్టయితే లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మనకి డ్రాప్ అనేది కనబడుతుంది. అండ్ పిఏ ఇండస్ట్రీస్ బోర్డ్ ₹2 డివిడెండ్ రికమెండ్ చేసింది. అండ్ ఆల్రెడీ వీళ్ళు ఇంటర్మ్ డివిడెండ్ రూపంలో ₹3 ఇచ్చామని చెప్తున్నారు. ఓవరాల్ గా ఇయర్ లో ₹5 డివిడెండ్ పే చేయబోతున్నాం అని చెప్తున్నారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఆర్తి ఇండస్ట్రీస్ వాళ్ళ Q4 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేస్తే 8.7% గ్రో అయ్యి, ఇందులో ఎక్స్పోర్ట్స్ గ్రోత్ చూసినట్టయితే 11.2% గ్రో అయ్యి అని చెప్తున్నారు. అండ్ ఎబిటా విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేస్తే జస్ట్ 0.4% మాత్రమే గ్రోత్ వచ్చింది. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేసి 2.2% డీ గ్రోత్ ని డిక్లేర్ చేశారు. అండ్ ఆర్తి ఇండస్ట్రీస్ బోర్డ్ 1:1 బోనస్ షేర్స్ ని రికమెండ్ చేసిందని చెప్పి మీకు మార్నింగ్ 5:42కి మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను కదా. దాని తర్వాత రిజల్ట్స్ మొత్తం చూసి 7:22కి మిమ్మల్ని అలర్ట్ కూడా చేశాను. బ్లైండ్లీ ఆర్తి ఇండస్ట్రీస్ బోనస్ ఇస్తుంది కదా అని చెప్పి ఈ షేర్స్ ని కంగారు పడి కొనేయకండి. వీళ్ళు ఈ క్వార్టర్లో డెలివర్ చేసిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో కరెంట్లీ స్టాక్ ట్రేడ్ అవుతున్న వాల్యుయేషన్స్ బట్టి జస్టిఫై అవ్వట్లేదు అని చెప్పి మన టెలిగ్రామ్ ఛానల్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ కూడా మీకు షేర్ చేశాను. వీళ్ళు బోనస్ ఇష్యూని అనౌన్స్ చేసినా కూడా నెంబర్స్ లో ఎక్స్పెక్ట్ చేసినంత గ్రోత్ రేట్ లేదు కాబట్టి ఈ రోజు ట్రేడింగ్ సెక్షన్ లో ఈ స్టాక్ 4.58% కరెక్ట్ అయింది. గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీషి. ఈ రోజు మన డైలీ మనీషిలో ఏవైతే అప్డేట్ షేర్ చేశానో అప్డేట్స్ మీకు హెల్ప్ఫుల్ ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణపత్రి, రేపు డైలీ మనీషిలో కలుస్తాను. టిల్ దెన్ గుడ్ నైట్.